2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. పెళ్లికి ముందు అమ్మాయి వేరే ఒకరితోటి రిలేషన్షిప్ లో ఉందని అబ్బాయికి తెలిస్తే ఆ అబ్బాయి ఇదే ఒక ఎవిడెన్స్ గా పరిగణించి కోర్టులో కనుక డివోర్స్ అప్లై చేస్తే వస్తుందంటారా రాదా? దీని గురించి చట్టం ఏం చెప్తుంది? వీటన్నిటి గురించి ఈ రోజు మనకి ఈ ఎపిసోడ్ లో క్లారిటీ ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. పెళ్లికి ముందు అమ్మాయి వేరే వ్యక్తితోటి లైంగిక రిలేషన్షిప్ లో ఉంది అని అబ్బాయి కనుక తెలిస్తే దీన్నే ఎవిడెన్స్ గా పరిగణించి కోర్టులో కనుక తను నాకు విడాకులు కావాలి అని అప్లై చేస్తే అబ్బాయికి విడాకులు వచ్చే అవకాశం ఉందంటారా? దీని గురించి చట్టాలు ఎలా ఉంటాయి? ఎవరైనా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్? ఇవి కాస్త సెన్సిటివ్ మ్యాటర్స్ అండి శ్రీ గారు. అంటే ఇటీవల కాలంలో బాగా కార్పొరేట్ కల్చర్ బాగా పెరిగిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నా దగ్గరకు వచ్చిన కేసులే ఇప్పుడు మీరు మాట్లాడిన కేసెస్ నా దగ్గర అట్లీస్ట్ మంత్లీ ఒక 5-6 కేసులు ఇవే వస్తూ ఉంటాయి. అంటే మ్యారేజ్ చేసుకుంటారు, అంతా అయిపోతుంది. లవ్ చేసేటప్పుడు అమ్మాయిలు ఒకరిద్దరిని మెయింటైన్ చేస్తుంటారని సహజంగా జోకులు వేసుకుంటూ కామెడీగా ఉంటాయి. అమ్మాయిలు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. సో ఈ విషయం ఎలా ఉంటుందంటే, అబ్బాయికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన వైఫ్ వేరే వ్యక్తి బిఫోర్ మ్యారేజ్ వేరే ఒక అబ్బాయితోటి తన భార్య వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నట్టుగా కానీ తెలిసి దానికి సరిపోయినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నట్లయితే కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టులో డివోర్స్ మంజూరు చేస్తుందా చెయ్యదా? ఇది మనం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హెచ్ఎంఏ యాక్ట్ అంటారు, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఈ చట్టం స్పష్టంగా ఈ యొక్క వివరాలు తెలియపరుస్తుంది. సెక్షన్ 12 అనేది 2 సెంటెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక కొత్త పదాన్ని మీతో పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. చాలా మంది డివోర్స్ అనుకుంటారు. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలకి కోర్టుకు కానీ అప్రోచ్ అయితే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది, అంటే డివోర్స్ మంజూరు చేస్తుంది అని మాత్రమే చాలామంది తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ మ్యారేజ్ ఏదైతే ఉందో మ్యారేజ్ని రద్దు చేసే హక్కును కూడా కోర్టుకుంటుంది. అంటే ఆ మ్యారేజ్ అన్నదే వ్యాలిడిటీ మ్యారేజ్ కాదు, అంటే వాయిడబుల్ మ్యారేజ్ అనమాట. అది అంటే అది చట్టరీత్యా చెల్లనటువంటి వివాహము, చెల్లనటువంటి మ్యారేజ్ అని కోర్టు డిక్లేర్ చేస్తుంది. దాన్ని అనల్మెంట్ అంటారు. అనల్మెంట్ అనే వర్డ్ని కూడా ఈ సెక్షన్ 12 అనే దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మ్యారేజ్ జరిగిపోయి ఉంటుంది, 6 months 1 year కలిసి ఉంటారు. తర్వాత ఈ అబ్బాయికి తన భార్య వేరే వ్యక్తితోటి లైంగికంగా కలిసి ఉన్నటువంటి ఎవిడెన్స్లు కానీ సంపాదించి కోర్టుకు అప్పీల్ చేసుకుంటే కోర్టు అటువంటి మ్యారేజెస్ని డివోర్స్ అనరు, అనల్మెంట్ అంటారు. అనల్మెంట్ అని చేయమని చెప్పి కోర్టుని అడిగే అధికారం ఈ అబ్బాయికి ఉంటుంది. అంటే అసలు ఆ మ్యారేజే వ్యాలిడిటీ మ్యారేజ్ కాదు. అదే మ్యారేజ్ తర్వాత అమ్మాయి వేరే వ్యక్తిని కలిస్తే దాన్ని అడల్టరీ అంటారు. ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత తన భర్త ఉంటుండగా వేరే ఒక వ్యక్తితోటి కానీ ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని అడల్టరీ అంటారు. మ్యారేజ్కి బిఫోర్ అమ్మాయి వేరే వ్యక్తితో కలిసి వేరే వ్యక్తితోటి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని ఫ్రాడ్ అంటారు. అంటే ఉన్న విషయాన్ని దాచిపెట్టి అక్రమంగా మ్యారేజ్ చేసుకున్నందుకు గాను ఆ జరిగిన మ్యారేజ్ ఏదైతే ఉందో ఆ మ్యారేజ్ చట్టరీత్యా చెల్లనటువంటి మ్యారేజ్, దీన్ని కోర్టు రద్దు చేసే హక్కు ఉంటుంది. సో డివోర్స్ కాదు, దీన్ని అనల్మెంట్ అంటారు. అనల్మెంట్ అంటే సెక్షన్ 12 క్లియర్ చేస్తున్నారు. దీంట్లో చెప్పే విధానం ఏంటంటే ఆ మ్యారేజే రద్దుపరిచే అవకాశం అవుతుంది డెఫినెట్గా. అయితే ఆ అమ్మాయి వేరే వ్యక్తితోటి లైంగికంగా సెక్సువల్గా ఫిజికల్గా ఉన్నటువంటి ఆధారాలు మాత్రం స్పష్టంగా చూపించాల్సిన అవసరం అబ్బాయి మీద ఉంటుంది. అంటే ఏంటి సార్, ఏం ఆధారాలు చూపించాలి? వాట్సాప్ మెసేజెస్ చూపించాలి, వీడియో ఫుటేజ్ ఉంటే వీడియో ఫుటేజ్ చూపించాలి, లేదా బిఫోర్ మ్యారేజ్ ఆ అబ్బాయితో క్లోజ్గా ఉంటూ లాడ్జ్ల్లో కానీ హోటల్స్లో కానీ రూమ్స్లో కానీ వేరే ఇతరత్ర ఎక్కడైనా దాంట్లో వాళ్ళు కలిసి ఉన్నటువంటి ప్రూఫ్స్ బలంగా చూపించగలిగితే తప్పనిసరిగా కోర్టు అనేది విడాకులు మంజూరు చేస్తుంది. అంటే బలమైనటువంటి కారణం ఉండాలి. కోర్టుకి ఎమోషన్స్ పనిచేయు. ఏదో ఒక అలిగేషన్ వేసేసి అమ్మాయిని యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే కోర్టు ఒప్పుకోదు. నిజంగా ఉన్నట్టుగా ప్రూవ్ చూపించాలి, నిజంగా జరిగినట్టుగా ప్రూవ్ చూపించాలి. అమ్మాయి రియల్గా వర్జిన్ కాదు అన్నటువంటి విషయాన్ని ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడు కోర్టు అనేది డెఫినెట్గా దాన్ని ఆ మ్యారేజ్ని పూర్తిగా క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని అనల్మెంట్ అంటారు. ఇట్ ఇస్ నాట్ ఎ డివోర్స్.
ఎవిడెన్స్ సేకరించేటప్పుడు కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు తీసుకొచ్చి నేను ఆ అమ్మాయి హోటల్కి వెళ్ళడం నేను చూశానని చెప్పినా, లేదా పలానా వ్యక్తితో క్లోజ్గా తిరిగిందనా, లేకపోతే వాళ్ళు బీచ్లో తిరిగారన, ఫ్రెండ్షిప్గా ఉండడం వేరు, అది చిన్నటి హెయిర్ లైన్ ఉంటుంది. కలిసి తిరగడం వేరు, కలిసి వారు ఫిజికల్గా ఉండడం వేరు. అమ్మాయిని కేటన్ అసాసిన్ చేసేటప్పుడు అబ్బాయి హస్బెండ్ దగ్గర పూర్తి ఆధారాలు ఉంటారు. రీసెంట్గా నాకు వచ్చిన కేసు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆయన నెల్లూరులో ఉంటాడు. ఆయన ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ వేరే వ్యక్తితో ఆల్రెడీ కలిసి ఉంది. అయితే వీళ్ళు ఒక మ్యాట్రిమోనియల్ అప్రోచ్ అయ్యారు. ఈ అబ్బాయి మ్యాట్రిమోనియల్ అప్రోచ్ అయితే మ్యాట్రిమోనియల్ ద్వారా మ్యారేజ్ వచ్చింది. మ్యారేజ్ వచ్చిందో చూస్తే ఆ అమ్మాయి అంతకు ముందే ఇద్దరు వ్యక్తులతో మ్యారేజ్ చేసుకున్నట్టుగా కూడా అక్కడ ఆధారాలు కూడా లభించాయి. అంటే ఆ అమ్మాయికి అదే పని అనమాట. అంటే మ్యారేజ్ చేసుకోవడం, ఒక 5 months 6 months కలిసి ఉండడం, కలిసి ఉన్న తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ ఇంత నాకు అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ ఇస్తే నేను డివోర్స్ ఇస్తానని చెప్పి చేయడం. ఈ అబ్బాయి ఎక్కడో దుబాయ్లో ఎక్కడ ఉంటాడు. ఈ అబ్బాయి చూసుకోలేదు. తర్వాత విషయం తెలిసిందంటే ఈ అబ్బాయి తెలంగాణ అబ్బాయి, ఆ అమ్మాయి చూస్తే ఆంధ్రాలో అమ్మాయి. వీళ్ళకి లాంగ్ ఉండడం వల్ల పెద్ద తెలిసిన సర్కిల్స్ లేకపోవడం వల్ల కేవలం మ్యాట్రిమోనియల్ అప్రోచ్ అయ్యారు. తర్వాత వీళ్ళు ఎంక్వైరీ చేసేసరికల్లా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏం జరిగింది? మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళు కలిసి కాపురం చేస్తున్నారు. మోర్ దెన్ 6-7 months 1 year అయిపోయింది, పిల్లలు లేరు. కానీ ఆ అమ్మాయికి బిఫోర్ మ్యారేజ్ అయ్యి ఆ వ్యక్తితో కలిసి ఆమె ఆల్రెడీ ఇంతకు ముందు ఓసారి అబార్షన్ చేసుకున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా మేము చెప్పిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళి ఆధారాలన్నీ సేకరించి వాళ్ళ ఫ్యామిలీ ఒక ముఠాగా ఏర్పడి అబ్బాయిల్ని ట్రాప్ చేసి అబ్బాయిల యొక్క ఆస్తుల మీద, మెయింటెనెన్స్ల మీద, దీని మీదే వాళ్ళు ఒక ట్రాప్గా చేస్తున్నారని తెలిసిన తర్వాత నిర్గాంతపోవడం అబ్బాయి వంతైంది. సో ఆధారాలన్నీ బహిరంగంగా మనం చూపించగలగాలి. అంటే బలమైన ఆధారాలు, సాక్ష్యాధారాలు చూపించేటప్పుడు డెఫినెట్గా అది కోర్టులో అనల్మెంట్ అవుతుంది. అంటే ఆ వివాహాన్ని అసలు వివాహంగా పరిగణించరు. మరలా వాళ్ళకి ఫ్రెష్గా మ్యారేజ్ అయినట్టుగానే ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే ఆ అబ్బాయి మరలా కొత్తగా మ్యారేజ్ చేసుకుంటే అసలు ఆ మ్యారేజ్నే పరిగణలో తీసుకోరు. అంటే అసలు ఆ ముందు మ్యారేజ్ పూర్తిగా రద్దు అయిపోయింది. అంటే అసలు మ్యారేజ్ కావాలి. కానీ డివోర్స్ అంటే డివోర్స్ మీనింగ్ ఏంటి? ఒకసారి మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయికి కానీ ఆ వివాహానికి డివోర్స్ కోర్టు ఆర్డర్ ఇచ్చి మీరిద్దరూ విడిపోవడం చెప్పేది డివోర్సు. ఇది పూర్తిగా రద్దు అవ్వడం. విడిపోవడం వేరు, రద్దవడం వేరు. ఈ కేసులో, ఇలాంటి కేసుల్లో అమ్మాయికి పూర్వంగా ఇటువంటి రిలేషన్షిప్లో ఉన్నట్టయితే సెక్షన్ 12 HME యాక్ట్ 1955 ప్రకారం క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు 1970లో ఒక సైటేషన్ కూడా ఉంది. యువరాజు దిగ్విజయ్ సింగ్ వర్సెస్ ప్రతాప్ కుమారి 1970లో కేసు ఉంది. అంటే ప్రీమ్యారిటల్ సెక్సువల్ లైఫ్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా అటువంటి సంఘటనలు కానీ జరిగినట్లయితే తప్పనిసరిగా అటువంటి సందర్భాల్లో అబ్బాయి కానీ కోర్టుకు అప్పీల్ చేసుకుంటే అనల్మెంట్ చేస్తుంటే ఆ వివాహాన్ని రద్దుపరిచే హక్కు కోర్టుకు మాత్రమే ఉంటుంది. ఇంటి పెద్దలు కానీ, కుల పెద్దలు కానీ, ఊరి పెద్దలు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవరికి కూడా హక్కు లేదు. ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని దానికి కంక్లూజన్ ఇచ్చే అవకాశం లేదు. ఏమైనా మ్యూచువల్ అగ్రిమెంట్స్ రాసుకుంటాం, డిమాండ్స్ చేస్తాం, లేదా అమౌంట్స్ ఇచ్చేసి మనం మాట్లాడి విడిపోతామంటే ఎవ్వరూ ఆ పని చేయకండి. చదువుకున్న వారైనా, చదువుకోలేని వారైనా ఎవరైనా విడిపోతామంటే మాత్రం విడిపోయే కార్యక్రమం తప్పనిసరిగా కోర్టే చూస్తుంది. మీ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో ప్రవేశపెట్టండి. కోర్టు తప్పనిసరిగా ఆ మ్యారేజ్ని పూర్తిగా రద్దుపరుస్తుంటే అనల్మెంట్ చేస్తుంది. దీన్ని మాత్రం డివోర్స్ అంటారు. ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు మనం చేసే ఫైల్ని అనల్మెంట్ ఫైల్ అంటారు. శ్రీ గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు అన్నట్టుగానే ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఎవరైనా కూడా ఈ సమస్యని కనుక ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా మేము ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం సార్. మీరు అన్నట్టుగానే కొన్ని టర్మ్స్ మీరు లీగల్లో యూజ్ చేశారు. వాటిని తెలుసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, మాది ఇప్పుడు దీన్ని డివోర్స్ అంటారా అనరా అని ఇలా రకరకాల డౌట్స్ వచ్చే ఉంటాయి ఎవరైతే ఈ వీడియోని కనుక ప్రాపర్గా చూస్తున్నారో వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు, కింద స్క్రోల్తో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. ఒకవేళ కాంటాక్ట్లో రాకపోతే కింద వాయిస్ మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. కావాల్సినటువంటి సలహా, సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదం ఉంటే తప్పనిసరిగా వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.